బుచ్చి మామూలోడు కాదు. ఏదో మీ అభిమానం. ఎవరిదైనా కోసేయాలా? ఇప్పుడు మా అమ్మాయి ఉందా? కోసేయాలా? చెప్పేది విను. మా అమ్మాయి ఒకడంటే ఇష్టపడి వాడిది కోసేయాలా? అబ్బా ఎవరిదో ఒకటి కోస్తే కానీ ఉండలేవా? డబ్బులు ఇస్తే మీది కూడా కోసేస్తా. నేను మందల రై రై రారా అంటే సినిమాకి పోయా. సరుకు సామాన్ చూసి ఇంటికి వచ్చి గమ్ముగా సర్దుకొని పడుకున్నా అన్ని. ఇప్పుడు సినిమాలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే కారులో తాత టెన్షన్ పడిపోయి పేపర్ చదువుతాడు. ఏరా అంటే ఒలింపిక్స్ లో ఇండియాకి సరిగ్గా మెడల్స్ వచ్చాయి. ఎన్నిరా అంటే సులభ్ కాంప్లెక్స్ కి ఏం చూపిస్తామో అన్ని వచ్చుంటాయి. మీటింగ్ లో ఇంట్రోవర్ట్ ని పట్టుకుని ఏదో ఒకటి మాట్లాడరా అంటే మన అంకుల్ లేసి సార్ మన పిల్లకాయలు ఈసారి 2 మెడల్స్ దొప్పొచ్చేసారు, పార్టీ చేసుకుందాం అంతే. ఆ తాతకు మండిపోయి ఓర్ని అబ్బా అంతమందిని పంపిస్తే 2 మెడల్స్ ఏంట్రా రే అంటే, అది సార్ అది మొన్న ఒకడిని నీ ఫేవరెట్ గేమ్ ఏంట్రా అంటే టెంపుల్ రన్ అన్నాడు. ఓ మరి నీ ఫేవరెట్ గేమ్ ఏంటి? అది ఎక్స్ హ్యామ్స్టర్ అంటే, అది దాని పక్కన ఉండే ట్యాబ్ లో సూపర్ మ్యారియో ఆడతా. ఇంక సాలేరా నీ దుంప తెగపోయి సొల్యూషన్ తీసుకుంటారా, లేకపోతే నీ నోట్లో థమ్స్అప్ పోస్తా బాటిల్లో నుంచి కాదు, డైరెక్ట్ వైభవ్ సూర్యవంశీ గారు పెట్టుకుంటే గార్డులో నుంచి అంటాడు. అంటే ఇప్పుడు దీన్ని ఫ్లేవర్డ్ థమ్స్అప్ అంటారా అని చెప్పి హ్యాపీగా వెళ్ళిపోతాడు తాత. ఇంకా పిల్లకాయల అడ్మిషన్ల కోసం స్కూల్ టీచర్లు ఎండాకాలం ఎతికినట్టు రోడ్ల మీద పడి తిరగతా ఉంటాడు ఈ అంకులు. ఇంకా బస్సులో క్రికెట్ ప్లేయర్లు ఇలా బ్యాట్లు పట్టుకొని ఊపుతా ఉంటారు. ఒరే అది బ్యాట్ అనుకుంటున్నారా లేకపోతే కింద ఉండే రబ్బరు కవచం అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారా? అట్ట తిప్పేస్తున్నారు. ఎవడు తిప్పుతాడు అట్లా చెప్పండి. గివ్ మీ 1 ఇన్స్టెన్స్. సర్లే అని ఫాలో అయిపోతే అక్కడ అన్ని స్పోర్ట్స్ సెలక్షన్స్ అవుతా ఉంటాయి. డీటెయిల్స్ చెప్పురా అంటే ఒకడు ఎక్స్ప్రెషన్ ఇలాగ పెడతాడు. ఇలా పెట్టింది కాకుండా ఒరే నిజం చెప్పు నోట్లో కాటుకాయ డబ్బా మింగేసావు చిన్నప్పుడు. ఇంకా ఈయన చూసి కుస్తీ ఓడు పెద్ది అంటాడు, స్ప్రింటర్ కూడా పెద్ది అంటాడు. లాస్ట్ కి జానీ సీన్స్ కూడా నా ఫేవరెట్ ఆటగాడు పెద్ది సార్ అంటాడేమో. అందుకే వాడిది అంత పెద్దది. మనోడు ఇంకా టెంకాయ నీళ్ళు తాగితే రాయి మీద కూర్చొని ఎవడరా ఈ పెద్ది అంటాడు. నువ్వు కూర్చున్న రాయి పేరు కూడా పెద్దియే. 3 గ్రౌండ్ల అవతల నుంచి కొట్టాడు బాల్, అది వచ్చి అటు పడింది నీ బాల్స్ కింద ఉంది చూడు. ఒరే 6 కొడితే 3 గ్రౌండ్ల అవతల పడ్డం ఏంట్రా అసలు? ఏంది సినిమా కాబట్టి బతికిపోయింది. అసలు ఆడ కొట్టింది బాల్ తోనా లేకపోతే కేఏ పాల్ తోనా? అక్కడెక్కడ కొడితే ఎక్కడ పడ్డం ఏంట్రా? ఇప్పుడు కొద్దిసేపు ఎలివేషన్లు ఇస్తాడు పెద్ది గురించి. ఇంకా నాకు పెద్ది కథ చెప్పమని మన మావయ్య అడిగేస్తాడు ఆపలేక. మా పెద్ది గురించి తెలియాలంటే ముందు నీకు మున్నా భయ్య కథ తెలియాలి, దేవరాలో ఉంటాడు అంటాడు. ఇప్పుడు నడిపించుకుంటా కొండ ఎక్కించుకొని పోతాడు ఆయన పాపం. ఏందో ఇప్పుడు ఈ మున్నా భయ్య క్రికెట్ లో పెద్దిని 601 రూపాయి కొంటాడు. ఇప్పుడు మ్యాచ్ లో ఈ వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ ఫ్రమ్ బొబ్బిలి వికెట్ల మీద తీస్తా ఉంటాడు. పనిలో పని బాల్ ని బ్యాట్స్మెన్స్ బాల్స్ మీద ఇసిరేస్తా ఉంటాడు అనమాట. యారా నీకు బాల్స్ మీద అంత ఫెటిష్ ఉంది అంటారా, ఒక బాల్ తో ఇంకో 2 బాల్స్ ని కొడుతున్నాం. పాపం వాళ్ళ చెనక్కాయలతో ఏం పనరా నీకు. ఇంకా ఆల్మోస్ట్ మ్యాచ్ పోయిందిరా అనే టైంకి పెద్ద ఎంట్రన్స్ ఇస్తాడు. రాగానే నోట్లో చోట పెట్టుకొని 6 కొడతాడు. కొట్టినోడు గమ్ముగా ఉంటాడా, వెళ్ళి వార్నింగ్ ఇస్తాడు. నేను 6 కొడితే అదోలా ఉంటదని ఆడు ఈడు చెప్తే కానీ నాకు కూడా తెలియదు. ఇవన్నీ ఎందుకన్నా మనకి, వాడు బాల్ చేస్తా ఉంటాడు, మనోడు 6 కొడతా ఉంటాడు. ఇప్పుడు కొడుతున్నాడు అనేది మామూలుగా కూడా కొట్టచ్చు, కానీ అన్న అలా కొట్టడు, విచిత్రంగా కొడతాడు. హార్దిక్ పాండ్యా ఆరా చూపిస్తాడు. ఈ సినిమా చూసేదాకా క్రికెట్ ఇలా కూడా ఆడతారని చెప్పి నాకు ఇప్పుడు దాకా తెలియదు. బౌలర్ ఎంత స్లోగా వేసినా ఎంత టైమింగ్ అనేది ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత మంచి వీడియో నేను చేసిన నువ్వు సబ్స్క్రైబ్ చేయడు దొంగన కూడా నాకు తెలుసురా, నువ్వు సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తావు, సబ్స్క్రైబ్ చేయరా ప్లీజ్ రా. ఎప్పుడు రా మనం 100K కొట్టేది, ఎప్పుడు రా మనం ప్రౌడ్ గా 100K కేక్ ని కట్ చేసేది. ఐ వాంట్ దట్ 100K కేక్ ఇమీడియట్లీ. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాస్ట్ గా, ఓకేనా? అండ్ ఇప్పుడు లాస్ట్ లో సింగిల్ తీసి ఎవరా నేను 6 కొడతానని చెప్పి మొన్నాబాయ్ అంటే అరమ్యాట్ లోకి వచ్చి ఒంగోని లేచి 6 కొట్టి పరికిస్తాడు రై రై రారా అని. అండ్ అక్కడన్నా ఫుల్ గా చేస్తాడు. ఆ పాట మధ్యలో పోయి బెల్లం పాకం అదేదో చేస్తాడు. ఏంటన్నా ఇది మళ్ళీ పోతాడు రై రై రారా అంటాడు. కట్టుపన మన పెద్ద ఊరు కొండ కింద పేరు లేకుండా ఉంటది అనమాట. అసలు దానికి పేరే లేదు, అందుకే దాని పేరు కొండ కింద ఊరు. వీళ్ళకి కూలీ కూడా సగం సగం వేస్తారు, బికాస్ దే వోంట్ బి కన్సిడర్ యాజ్ నార్మల్ పీపుల్. ఇప్పుడు ఇద్దరు జతగా వెళ్తేనే వాళ్ళకి కూలీ ఇస్తారు, లేకపోతే లేదు కూలి నా కొడక అని చెప్పి తరిమేస్తారు. ఇలాంటి వాళ్ళకి రజనీకాంత్ కూలీ చాలా అవసరం అన్నమాట.
ఇప్పుడు ఇలా ఎమోషన్స్ చూపించడానికి ఏఆర్ రెహమాన్ పనితనం చూపిస్తాడు. సాడ్ బీజిఎం విత్ సాడ్ డైలాగ్. ఇలా ఊరు పేరు లేదు, నిద్రపోవడానికి రోజుకి 2 రూపాయలు కట్టాలి, గొడ్లు ఉండవు, కనీసం రోడ్డు ఉండదు, ట్రైన్ ఫెసిలిటీ ఉండదు, లాస్ట్ కి KFC కూడా ఉండదు. KFC లేకుండా ఊరేంట్రా. అండ్ ఇప్పుడు ఫ్రీగా ట్రైన్ ఎక్కడానికి జగపతి బాబు ఎర్ర జెండా ఊతా ఉంటాడు వన్ ఫైన్ డే. బట్ ట్రైన్ ఆగదు. ఎందుకురా అంటే గవర్నమెంట్ ఉండేది టీడీపీ పసుపు జెండా ఊపాలరా, నువ్వు ఎర్ర జెండా ఊతేట. ఊరికి పోయి మనోడు పొయ్యి మీద ఉన్న కూరని డైరెక్ట్ గా తీసుకొని తినేస్తాడు. ఇప్పుడు సింబాలిజం ఏంటంటే మనోళ్ళు అంత వేడి ఉందని. ఇప్పుడు పెళ్లి చేయని అమ్మని ఇసుకు దొబ్బిస్తా ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ ఎంత గలీజ్ రైటింగ్ అంటే అసలు అబ్బా, ఆడదైతే చాలు ముసలైనా పర్లేదు అంటాడు. కాదు బ్రో, నీకు స్కిన్ అంత ఇష్టమా? బట్ స్టిల్ హీస్ ఇన్స్పిరేషన్. తప్పలేదు జానీ సిన్స్ మనోడిని ఇన్స్పిరేషన్ గా తీసుకోవడంలో. కట్ చేస్తే హీరోయిన్ ఎంట్రీ విత్ బెస్ట్ ఆబ్జెక్టిఫికేషన్. అసలు ఇలా ఏ ఊర్లో అమ్మాయిలు తయారవుతారో చెప్పండి. ఇప్పుడు బట్టల గురించి మాట్లాడుతున్నాను కాదని చెప్పి శివాజీ ఫాలోవర్ అనబాకండి నన్ను. ఈ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. నువ్వు చెప్పు, ఎక్కడ ఏ ఊర్లో ఇలాంటి అమ్మాయిలు అసలు హౌ డూ దే డ్రెస్? ఈవిడ దిగంగానే ఏం చేస్తుంది, వాళ్ళ అయ్య పొలాన్ని తగలెట్టేసుకుంటది, అది పక్కనోడి మీద వేయడానికి. ఎందుకు? ఓట్ల కోసం. పక్క రోజు సంతలో ఏడుస్తా ఉంటది అనమాట. నా అయ్య పొలం కాల్ చేశారు, సో ఓటేసి గెలిపించండి. ఎక్కడ తావదు. OTT వర్షన్ లో లేపేసేది కానీ థియేటర్ లో హీరోయిన్ ని చూసి చేసే ఆబ్జెక్టిఫికేషన్ ఉంటది సార్. అబ్బా పీక్స్. అసలు నేను ఒక 20 సార్లు డైలాగ్ విన్నానంతే. బుచ్చిబాబు ఆ చికిరి పాట స్టార్టింగ్ లో చెప్తుంటే ఎంత అందంగా వర్ణిస్తాడేమోరా హీరోయిన్ ని సినిమాలో అనుకున్నా. కాటుకు అక్కర్లేని ఆ కళ్ళు, ముక్కు పొడికి అక్కర్లేని ఆ ముక్కు, అలంకరణ అక్కర్లేని అరుదైన చికిరి రాయి చికిరి. ఆర్జీవిని మించి చేసాడు బుచ్చిబాబు. యూనో, ఒక విలేజ్ అమ్మాయినంటే సుకుమార్ లాగా చూపించాలి. డోంట్ గో ఫర్ కొరటాల శివ ఆర్ బుచ్చిబాబు. ఇక్కడతో ఆగడు. ఇప్పుడు ఆవిడ్ని పెళ్లి చేసుకోలేము, లవ్ చేయలేము, సో ఫ్లాష్ మ్యాన్ లాగా తట్టేస్తా అని చెప్పి ఒక జెస్చర్ చేస్తాడు. ఒకసారి తట్టేద్దాం. ఇంకేముంది, కామంతో నిండిన ఒక చికిరి సాంగ్. ఒంట్లో వేడి తాకలేదరా నాకు అనగానే ఇంటికి వెళ్ళి లైట్లు ఆపేసి ముద్దు పెట్టేస్తాడు. అండ్ షీఈస్ ఫ్రస్ట్రేటెడ్ యాస్ ఫక్. ఏం చిల్లరగాలరా మీరు. ఇది పీక్ హీరోయిజం అంటే మళ్ళీ వన్స్ అగైన్. అండ్ ఇప్పుడు మీటింగ్ పోయి ముద్దు పెట్టినోడికి ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తుంది. ఈ మున్నా భయ్యాకి మండిపోయి గొడ్డలిపేసి అచ్చయ్య అమ్మని డీఫేమ్ చేయాలనుకుంటాడు. ఆల్మోస్ట్ చేసేస్తాడు. కానీ మనోడు గమ్ముకుంటాడా? ఇంకేముంది, హీరోయిజం చూపించే టైం వచ్చింది. హీరో క్యారెక్టర్ లో బలం చూపించాలంటే మన TFI డైరెక్టర్లు 1950 నుంచి పెట్టుకున్న గోల్డెన్ రేషియో ఫార్ములా ఇదే. హీరోయిన్ పరువు కాపాడేసి హీరో వాల్యూ పెంచేసుకుంటాడు. మనోడు ఇంకా వెళ్ళేసి మున్నా భయ్య అండ్ గ్యాంగ్ ని చితక్ కొట్టేస్తాడు. ఈ ఫైట్ కంటే బోయ్ న్యూటన్ సినిమాలోనే కొంచెం గ్రావిటీ బాగుంటది. నార్మల్ గా గ్రావిటీ 9.8 మీటర్ పర్ సెకండ్ కాకపోయినా అట్లీస్ట్ 0.5 మీటర్స్ పర్ సెకండ్ ఉంటది మన బోయే దాంట్లో. అండ్ దీంట్లో 0.1% కూడా లేదు బ్రో. అంత లెవెల్ ఆఫ్ మ్యాచింగ్. ఇంకా మొన్న భయ్యకు మండిపోద్ది. నెక్స్ట్ క్రికెట్ మ్యాచ్ లో పెద్ద గాని కావాలని రూపాయికి అవతల టీం కి అమ్మిస్తాడు. పరువు పోయింది మనోడికి. ఇప్పుడు ఇది ఎలా జరిగిందంటే బ్యాక్ స్టేజ్ ఆ ఊరు వాళ్ళందరూ కలిసిపోతారు. వాడు మన జోలికి వస్తాడు, రేపు మీ జోలికి వస్తాడు కనుక రూపాయి కొనుక్కొని ఆడి పరుగుది, మన ఇద్దరం కలిసిపోదాం, కోలాటం వేసుకుందాం రా ప్యాంటుకో అంటాడు మొన్న భయ్య. ఫైనల్ గా మీరు అండ్ ఇక్కడ చూస్తే వికెట్లు పడతానే ఉన్నాయి. పెద్దని పంపరు. లాస్ట్ వికెట్ ఉండగా అప్పుడు పంపేస్తాడు. మనోడు ఆల్మోస్ట్ రన్ అవుట్ అవుతాడు. బట్ స్పైడర్ మ్యాన్ డై వేసేసి సేవ్ అయిపోతాడు. అండ్ ఫైనల్లీ ఒక జెస్చర్ వల్ల మనోడికి వాళ్ళ ప్లాన్ అర్థం అయిపోద్ది. ఇంకోటి రన్ అవుట్ చేసే టైంలో వాడిని ఇసిరి దొబ్బుతాడు చొక్కా అయిపోయేసి. మరి ఎంతన్నా అంత మెగా పవర్ ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ప్రోటీన్ పౌడర్ అన్న తాగుతున్నావా లేకపోతే డైరెక్ట్ బాడీ మీద పూసేసుకుంటున్నావా? Jasprit Bumrah ji, I am your biggest fan. I love football. ఇంకా 6 కొట్టంగానే పెద్ది అని చెప్పి ఇంకా జెండాలు ఊతా అరుస్తా ఉంటారు. ఆ అరుపులు కాస్త మన శివన్నకి వినిపిస్తుంది అనమాట. ఆయన పనులన్నీ ఆపని ఎక్కడికొచ్చి సినిమా చూస్తా ఉంటాడు. ఇంకా ఆయన్ని ఇంప్రెస్ చేయడానికి 3 గ్రౌండ్ల అవతలకి బంతిని కొట్టేస్తాడు మన పెద్ది గారు. ఇంకొక బాల్ 6 కొట్టాలన్నాగా ఈ వెస్ట్ ఇండీస్ గాడు జాస్ బట్లర్ అయిపోతాడు. మనం మొన్న అబ్బాయి ఏమో అశ్విన్ అయిపోతాడు. ఇప్పుడు మన కట్ చేసేసి అవుట్ అయిపోతాడు. చిన్న బచ్చగాళ్ళు పాడతారు కదా నీకంటే క్రికెట్. పట్టింది ప్లేయర్ నా కొడుకు, నీకెందుకురా క్రికెట్? ఇప్పుడు వెళ్ళిపోతా ఉంటే ఈ శివన్న వచ్చేసి కుస్తీ నేర్పిస్తావు వస్తావు అని భయంకరమైన బేస్ వాయిస్ లో అరుస్తాడు. మనోడు కూలీ ఎంత ఇస్తావు బావా అంటాడు. కూలీ ఏంట్రా, కూలి నా కొడక నాకు ఇంట్రెస్ట్ పోయింది దుబే అని వెళ్ళిపోతాడు ఆయన. ఆ రోజు రాత్రికి కొండ చర్యలు ఇరిగిపోయి ఒక పిల్లోడు చచ్చిపోతాడు.
ఆపల్ సూరి ఎమ్మెల్యే దగ్గర పోయి ప్రాబ్లం చెప్తే ఓకే అంటాడు, కానీ ఊర్లో వాళ్ళకి ఓటు హక్కలేదని చెప్పి ఇంకా వెనక్కి తప్పుకుంటాడు దొంగనాకుడు. మనోడేమో ఈ పొట్టు పేరు ఏంటో తెలుసా బాంగి అని చెప్పి అది లాగేస్తాడు పంచి. అప్పుడు ఆయన దగ్గర ఉండే వాళ్ళంతా ఈ పట్టు పేరు ఏంటో తెలుసా, ఎటబడితే అట సావనొక్కడం అని చెప్పి వాడిని కొట్టేసి ఇంకా బురదలో వేసి పడుతారు. ఈ అవమానం తట్టుకోలేక పట్టాల మీద నుంచి ఎర్ర జెండా ఊతా ఉంటాడు. ఇప్పుడు సచ్చే టైంలో బ్యాంగ్ హీరోయిజం ట్రైన్ వల్ల కాదనమాట, ట్రైన్ ఆపలేరు. సో మనోడు పరిగిస్తా పోతాడు, అప్పల్ సూరిని లాగి పడుతాడు ఈసిరేసి. అండ్ మళ్ళీ మనోడు బండ తలకాయ కొట్టుకుంటాడు, చచ్చిపోతాడు. చచ్చిపోయే ముందు 2 minutes లో మ్యాగీ మోటివేషన్ ఇచ్చేసి పోతాడు. అండ్ ఇంకా ఊరికి ఎంత కూలోళ్ళు కోపం తట్టుకోలేక పటాలు దొబ్బేయడానికి ట్రై చేస్తారు. అది పోలీసులు చూసి పట్టుకొని అందరినీ సాగు కొడతారు. పాపం అపల్ సూరి శవాన్ని పట్టుకొని ఫైటింగ్ చేయడానికి ట్రై చేస్తాడు మనోడు, కానీ మళ్ళీ కొట్టించుకుంటాడు. ఇంకా చేసేది ఏమో లేక పెద్ద కుస్తీ అంకుల్ దగ్గరికి పోతాడు. పాపం వాళ్ళేమో చపాతీ పిండినట్టు పిండేస్తాడు స్టార్టింగ్ లోనే. ఇంకా మనోడు తన బలాన్ని చూపిస్తాడు, లాస్ట్ కి ఓకే అంటాడు. పక్క రోజు ఆట నేర్పిస్తాడు అనుకుంటే నేలతోటి నింపు ఆవులు గిడ్డెయ్యి పెహిలిన వాళ్ళు కోచి ఉతుకు అన్ని చెప్తా ఉంటాడు. ఒకనొక రోజు లోడు బస్తా దింపరా అంటే కోపంగా ఇసు దొప్పుతాడు. ఊరోళ్ళు వచ్చి రారా పోదాం అంటే నేను రానరా రైరై వెళ్ళిపోండి మీరే అంటారు. వాళ్ళు చీ కొట్టి వెళ్ళిపోతారు పాపం. అండ్ ఇంక ఇసు దొప్పి మళ్ళీ బస్తాలు ఇసిరేస్తా ఉంటారు. రేకొండ నా కొడక, అది బస్తా కాదరా ప్రాణం లేని పెహిల్వాన్, దాన్ని కలాజన్ పొట్టు అంటారు. ఇప్పుడు మనోడు చైన్ తీసుకొని ఈ పొట్టు పేరు ఏంటో తెలుసా బాంగిడి అని చెప్పి ఇసిరి తోపుతాడు పాపం. అండ్ ఇప్పుడు ట్రాన్సిషన్ తో పెహిల్వాన్ గెటప్ బ్రో ఈస్ ఫాస్టర్ అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్. మనోడికి కుస్తీ పిచ్చి ఎంత ఎక్కువ అవుతుందంటే మమ్మీ వచ్చి పిలిచినా కూడా ఇంటికి పోడు. ఒకరోజు ఈ 17 Pro Max గాడితో పాటు వాటర్ టెస్ట్ చేస్తే మనోడు లాస్ట్ కి లేస్తాడు, మస్సా మస్సా మస్సా. ఇప్పుడు సేపు ఉస్తాద్ భగత్ సింగ్ చూడమంటావా వద్దా. అండ్ దట్స్ హౌ పెద్ది బికేమ్ ఏ పెహిల్వాన్. అదే రోజు రాత్రి సడన్ గా అచ్చయ్యమ్మ వచ్చేసి టెంట్ లాగినందుకు థ్యాంక్స్, నా పరువు కాపాడావు అని చెప్పి మళ్ళీ కాల్ జారి పడిపోయే లోపల మనోడు ఆవిడని పట్టుకుంటాడు. అప్పుడు ఆవిడికి ఆ పట్టు పేరు బాంగి అని తెలిసి దొంగనాయలో నువ్వే కదరా ముద్దు పెట్టింది అంటే అంతే, కన్సెంట్ లేకుండా పెప్సోడెంట్ జరిపి చెక్ చేస్తావా సిగ్గులేదా తూ అంటది. మనోడు ఇప్పుడు నాకు తెలిసిన ప్రేమ ఇదే, పెద్దిగాడికి తెలిసిన ప్రేమ ఇదే అని చెప్పి కవరింగ్ చేసుకుంటాడు. ఏమకి ఏం అర్థమైందో ఏమో గానీ తిరిగి ముద్దు పెట్టేస్తుంది. ఇదే ఊపులో ఇద్దరితో కుస్తీ ఆడి గెలిచేస్తాడు. ఈ స్టోరీ అంతా బొమ్మ నీరాని నేసి హైప్ ఎక్కిపోతాడు. క్రాస్ ఓవర్ ఎతలేట్. నా డబ్బింగ్ ఎలా చేపించావన్నా, హీరోయిన్ ప్రేమ మ్యాటర్ ఇంట్లో తెలిసి సావ కొడతారు ఆవిడ్ని. పెళ్లి చేసుకుంటే మనోడు సైకిల్ మీద వచ్చి సంచలనాలు సృష్టించిన చరిత్ర మర్చిపోయారా, లేదా సైకిల్ మీద ఇంకెవడు రాడనుకున్నా. ఇప్పుడు ఓటు హక్కు లేనివాడితో పెళ్లి ఏంట్రా కూల్ నాయాలంటే యో అంకోల్ నేను నీ పిల్ల లిప్ కిస్ పెట్టేసుకుంటాం బాయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు. హీస్ ఎ వెల్ మేనర్డ్ బ్రాడ్ చెస్ట్ గై యూనో. అండ్ మనోడు ఫైనల్ గా నేషనల్స్ ఆడేదానికి గుర్తింపు కావాలి అంటే పెద్దిగాడు విజయనగరం సైడ్ గుర్తింపు ఆడతాడా లేదా అని చెప్పి అందరూ చాలా ఆతృత మీద ఉంటారు. ఊరోళ్ళు మళ్ళీ మనోడి మీద ఊసేసిపోతాడు బికాస్ హీ సెడ్ ఐ విల్ ప్లే ఫర్ విజయనగరం. ఈ గోర్నాయుడు ఈ సిసోడియా అంకుల్ కి సవాల్ వేస్తాడు అనమాట. బికాస్ ఈ సిసోడియాల దగ్గర ఒక కాంపిటీషన్ జరగద్ది, ఆ గెలిచిన వాళ్ళకి కాలి కడియం అనమాట. సో మన సిసోడియా అంకులు పెద్దికి హైపిస్తా ఉంటే ఈ గౌర్నాయుడు పెద్ది కండ్రులు పిండేసి అనుకుంటా ఉంటాడు. ఫైనల్లీ పెద్దిని డైరెక్ట్ నేషనల్స్ కి ఈ రణధీర్ సిసోడియా సెలెక్ట్ చేస్తాడు. శృతి హాసన్తో వారానికి 1000 నా కోసం దాయి నెలకోసారి నీకు ఇస్తా భయంకరమైన హై అని పాట వేస్తారు, డాన్స్ చేస్తారు. మళ్ళీ మొదలెట్టారా? ఇప్పుడు స్టోరీ పక్కన పెడితే ఈ కొరమయ్య డాన్స్ స్టెప్పులతో పాటు మ్యూజిక్ టోన్ అన్ని చెప్పుంటాడు బొమ్మ నేరానికి. మీరేమనుకుంటున్నారు? అంటే అది ఈ దేవరాలో విలన్ కొడుకు తాగేసి కంగ్రాట్స్ చెప్తాడు. అండ్ ఫైనల్లీ ఇట్స్ టైమ్ నేషనల్ గేమ్స్. ఈ వీరభద్రగాడు సుసోడియా దగ్గరికి వెళ్ళి నేను పెద్దిగాడి కాలిర కొట్టిపాడు దొబ్బే లెట్స్ గో, మీరు కాల్ని టార్గెట్ చేస్తే చాలా ఓడిపోతాడు అంటాడు. అండ్ సెమీఫైనల్ లో సిసోడియా వాళ్ళోడు అండ్ మన పెద్దికి ఒక మంచి మ్యాచ్ జరుగుద్ది. మన కుంటి పెద్ది కుంటుకుంటూ లాస్ట్ సెకండ్ లో పాయింట్ గెలిచేస్తాడు. హీఈస్ ద విన్నర్ ఆఫ్ ద సెమీఫైనల్. బట్ సాడ్లీ హాస్పిటల్లో నువ్వు గేమ్ కంటిన్యూ చేయలేవు, నువ్వు దేనికి పనికి రాకుండా పోయావు, నీకు నరాల వీక్నెస్ ఉందని డాక్టర్ చెప్తాడు. అంతే మనోడు లేచి నిలబడి మళ్ళీ పడిపోతాడు. ఎక్కువ తొలిమెటు కొందలు ఎందుకు పగలెతూ.
ఇంకా ఏం చేసేది లేక ఏడ్చుకుంటా పడుకుంటాడు. ఈ బొమ్మని నీకు ఇసుగు దొబ్బేస్తుంది ఈ దరిద్రపు స్టోరీని. ఓడిపోయినోడి కథని ఎంతసేపు చెప్పి నన్ను నడిపించేవరా దొంగ కొరమయ్యా నువ్వా టీ చెప్పురా అని అంటాడు. టీ తాగుతా ఉంటే పెద్ద అంకుల్ స్టాచ్యూ చూస్తాడు. ఎవడరా ఓడిపోయినోడికి స్టాచ్యూ కట్టించిందని చెప్పి బాధపడతాడు. స్టోరీ మొత్తం ఏంట్రా షుగరా ఏంట్రా నీకు అని చెప్పి కొరమయ్య అంటాడు. ఇంకా మన పెద్ద అంకుల్ ఢిల్లీకి పోయి మినిస్టర్ తో మాట్లాడతాడు. సార్ నేను కుస్తీ ఫైనలిస్ట్ సార్, సిల్వర్ మెడల్ ప్లీజ్, ఒక ట్రైన్ అయిపోయింది సార్ మా ఊరికే అంతే. ఇప్పుడు ఈ కాన్వర్జేషన్ కోసం మినిస్టర్ ని ఎలా ఆపుతాడో తెలుసా? చేతులతో కార్ని పైకి లేపేస్తాడు. మనోడికి ఏం మార్నింగ్ మోటివేషన్ వస్తుందో తెలియదు కానీ కాల్ని కోసేసుకుంటాడు ట్రైన్ లో వెళ్తా. కాదు బ్రో, ఎంత హ్యాండిక్యాప్డ్ కోచ్ లో సీట్ దొరికితే మాత్రం నువ్వు కాలు నరికేసుకుంటావు చెప్పు? ఇప్పుడు టీసీ అడగతాడు, సరే నువ్వు దాన్ని ప్రూవ్ చేసుకుంటావు కాలు తీసేసుకొని. ఇప్పుడు మళ్ళీ ఇంకో స్పోర్ట్ అన్నమాట. ఈ సినిమాని నెట్ఫ్లిక్స్ లో బదులు స్టార్ స్పోర్ట్స్ లో వదలాల్సింది, యాప్ట్ ఉండేది. అసలు నిజమైన గేమ్ చేంజర్ అనే సినిమా పేరు దీనిది. ఆ గేమ్ చేంజర్ సినిమాకి పెద్ద రాడ్ అని పెట్టాలి, పెద్ద రాడ్ అని పెట్టాలి. దీనికి గేమ్ చేంజర్ అని పెట్టాల్సింది, కరెక్ట్ సెట్ అయ్యేది. అండ్ ఇప్పుడు మనోడు రన్నింగ్ చేస్తాడు. స్టేట్స్ నేషనల్స్ కాదు, డైరెక్ట్ ఏషియన్ గేమ్స్ ఆఫ్ ద పారా పీపుల్ అనమాట. సో మొన్న భయ్య మంచోడైపోతాడు. హీఈస్ వెరీ గుడ్ బాయ్ నౌ. ఇంట్లోకి అందరినీ పిలుచుకొస్తాడు, పక్కన కూర్చోబెట్టి మరి టీవీలో పెద్ద రేసింగ్ చూపిస్తాడు. ఫైనల్లీ రేస్ స్టార్ట్ అవుతుంది. మనోడు లీడ్ లో ఉంటాడు. బట్ ఏం గుర్తొచ్చిందో ఏమో తెలియదు కానీ కింద పడిపోతాడు. బట్ మళ్ళీ లెయ్యడం, సగం ల్యాప్ ని ఫాస్ట్ గా కవర్ చేయడం, డైవ్ చేసి మరీ వెళ్ళడం అన్ని ఏదో కమెంట్ కూడా అయిపోతాయి అంతే. అదే మైండ్ లో అలా ఆడుతుంది అంతే. నేనేదో ఫాస్ట్ గా చెప్పే కానీ సినిమా ఫుల్ ల్యాగ్ ఉంటుంది ఆ సీన్. బట్ ఎవ్రీ వన్ ఈస్ హ్యాపీ ఫర్ దిస్ గోల్డ్ మెడల్ తీసుకుంటా ఉంటే మనోడు నేను ఇండియన్ కాదు చైన్ ఇండియన్ అని చెప్పి ఎన్టీఆర్ డైలాగ్ చేస్తాడు. మా ఊరికి ట్రైన్ అయిపిస్తే నేను నచ్చే అమ్మతో పాటు హనీమూన్ కి వెళ్తాను ఏసీ 1 టైర్ లో, ఇంకా మా ఇష్టం లైట్లు ఆపేసుకుంటాం అంట. సో గవర్నమెంట్ అప్పుడు ఊర్లో వాళ్ళకి ట్రైన్ వేస్తుంది అనమాట. మనోడు అప్పుడే ట్రైన్ దిగేస్తాడు. అందరూ మనోడికి దండం పెడతారు. ఊరి పేరు పెద్ది అని పెడితే లేదు మా ఊడు అపల వాల్స అని పెట్టండి, అపల సూరి పేరు మీద అని అంటాడు. దీంతో పాటు ఊర్లో స్కూల్, హాస్పిటల్, కాంప్లెక్స్ అన్ని వచ్చి పడుతుంది. ఇంకా బొమ్మని రాని ఏమో ట్రైన్ పెట్టుకొని నడిపించావు ఎందుకురా నాయనా అంటే ఊరికి టైం పాస్ అవడానికి పొద్దున్న సాయంత్రం దాకా నాకు బోర్ కొడుతుంది అంటాడు. బట్ భయ్య నాకు ఫస్ట్ నుంచి ఒక డౌట్, ఆ క్లైమాక్స్ లో మన పెద్ద వచ్చింది స్లీపర్ కోచ్ లోనా లేకపోతే ఇంకేదన్నా కోచ్ లో వచ్చి ఉంటాడా?